అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి మార్చి 4వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల వలన వారికి శుభ పరిణామాల అశుభ పరిణామాల ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, వారి సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాల కోసం ఎటువంటి దేవతారాధన చేయాలనేది మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గలవారు చాలా లోతైన ఆలోచనలు కలవారు. ఎంతో నీతి నిజాయితీని అయితే ధర్మబద్ధంగా ఉంటారు. వీరు ప్రతి ఒక్కరితో ఎంతో స్నేహశీలిగా అయితే గడుపుతూ ఉంటారు. ఎంతో రూపలావణ్యాన్ని కలిగి ఉంటారు. వీరు ఈ యొక్క రాశి గలవారు బయటకు ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా ఆలోచనలు అయితే చేస్తూ ఉంటారు. ఎవరికి హాని చేయరు, కానీ అన్యాయాన్ని అసలు సహించరు. స్నేహితులకు ఎంతో అండదండగా అయితే నిలుస్తారు. నమ్మితే నమ్మకం, కోల్పోతే మాత్రం దూరంగా వెళతారు. భావోద్వేగాల కంటే కూడా లాజిక్కి ఎక్కువగా ప్రాధాన్యత అయితే ఇస్తారు. సాయంత్రం వీరి యొక్క పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? సాయంత్రం 5 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ రూపం కానీ, SMS రూపం కానీ, ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి వల్ల చిన్న వివాదం లేదా ఒత్తిడి కూడా రావచ్చు. మరి దానికి మనం ఎటువంటి పరిహారాలు చేయాలంటే కనుక ముఖ్యంగా ఒక నిర్ణయాలను కూడా వాయిదా వేసుకోవాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. రేపటి రోజున కలిసి వచ్చే రంగులు నీలం, నలుపు, గ్రీన్ కలర్ అని అయితే చెప్పుకోవచ్చు. గ్రీన్లోనే లైట్ షేడ్. అలాగే మీరు అదృష్ట సంఖ్యలు వచ్చేసి 8, 4. పడమర దిక్కు మీకు శుభప్రదంగా అయితే ఉండబోతుంది. ఉత్తర దిక్కు కూడా ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున చేయవలసినటువంటి పూజా పరిహారాల గురించి మనం తెలుసుకోబోయే ముందుగా శని ప్రభావం తగ్గించడానికి శనివారం రోజున శనీశ్వర ఆలయంలో మీరు నువ్వుల నూనె దీపం వెలిగించుకోవడం వల్ల, నల్ల నువ్వులు దానం చేయడం వల్ల, హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీకు నరదిష్టి తగలడానికి నిమ్మకాయలు, మిరపకాయలు గుమ్మానికి దగ్గర కట్టుకోవడము, రాళ్ళ ఉప్పును నీటితో శుభ్రం చేసుకోవడము, ఇంటిని ఇటువంటివన్నీ చేసుకోవడం వల్ల మీరు నరదిష్టి నుంచి అయితే దూరంగా ఉంటారు. తప్పకుండా అంతే ఇవి పాటించదగిన పరిహారాలను అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు చేయవలసిందల్లా పేద పిల్లలకు, భిక్షావులకు అన్నదానం చేయడం ఎంతైనా అవసరం. అలాగే కుక్కలకు రొట్టెలు పెట్టడం లేదా కాకులకు ఆహారం వేయడం. రేపటి రోజున ఎటువంటి దానాలు చేస్తే మీకు తప్పకుండా అయితే చాలా తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా వినండి, కోపం తగ్గించుకోండి, ఆధ్యాత్మికత వైపు మళ్లించండి. మీరు రేపటి రోజున సాయంత్రం తర్వాత ఒక చిన్న పరీక్షను అయితే ఎదుర్కోబోతున్నారు. మీరు ప్రశాంతంగా ఉంటే మీకు ఎంతో మేలు జరుగుతుంది. శనీశ్వరుని యొక్క అనుగ్రహం పొందడానికి మీకు సహనం ఎంతైనా మంచిది. దాన గుణం చాలా. మీకు జాగ్రత్తగా ఉండాలి. శుభ ఫలితాలన్నీ మీ వైపే రాబోతున్నాయి. ఎప్పుడు కూడా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఎవరిని కూడా బాధ పెట్టరు. ఎవరిని బాధ పెట్టాలనే భావన కూడా మీరు అసలు అనుకోరు. అంత మంచి మనస్తత్వం గల ఈ యొక్క రాశి గల వారికి ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ అంచనా వేయాలని అయితే అస్సలు అనుకోరు. ఏది కూడా వీరికి ఎవరైనా మనం బాధపడుతుంటే చూడాలి, నాశనం అయిపోతుంటే చూడాలి, అయిపోవాలని ఎప్పుడు కూడా అస్సలు కోరుకోరు. ప్రతి ఒక్కరికి తనకు ఉన్న దాంట్లోనే సహాయం చేస్తూ ఉంటారు. కొత్త డిఫరెంట్ ఆలోచనలతో చేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారు ఇంకా అతి కోపం వల్ల కూడా శత్రువులు ఏర్పడిన అవకాశం కూడా ఉంది. వీరి కోపమే వీరికి శత్రువుగా కాకపోతుంది. అందువల్ల కోపాన్ని ఎంతైనా నియంత్రించుకోవడం చాలా మంచిది. కోపంలో, ఆవేశంలో అన్న మాటలు మనం మళ్ళీ వెనక్కి తీసుకోలేం కనుక ఎంతైనా జాగ్రత్త వహించడం చాలా మంచిది. కోపాన్ని తగ్గించుకుంటే మీరు ఎన్నో మంచి ఫలితాలను చవిచూడబోతారు. తప్పకుండా రేపటి రోజున అయితే మీరు ఎంతో దానగుణం కలిగిన వారు కనుక మీకు తోచినంతలో మీరు దాన ధర్మాలు చేయడం వల్ల, అలాగే మీరు ఎంతో ఆధ్యాత్మిక చింతనలో గడపడం వల్ల ఎంతైనా మంచి ఫలితాలు అయితే మీరు చేపడతారు. కనుక మీరు రేపటి రోజున తప్పకుండా కులదేవత ఆరాధన కూడా చేసుకోవాలని అయితే మీరు ఒక్కసారి అయితే గుర్తు చేసుకోండి. సంవత్సరానికి ఒకసారైనా లేదా మీకు కులదేవత ఉన్నటువంటి గ్రామంలో అయినా మీరు కులదేవతని ఉంటారు కదా, అక్కడికి తప్పకుండా వెళ్ళి నైవేద్యం పెట్టి రోజుకి ఒకసారి లేదా నెలకు ఒకసారి అసలు మనం మర్చిపోయి అయితే అస్సలు ఉండకూడదు. తప్పకుండా కులదేవతను మీరు ఆరాధిస్తూ ఉండాలి. అప్పుడే మీకు పనులన్నీ సాఫీగా సాగిపోతాయి. మీకు ఒక మంచి ధైర్యం కూడా కలుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకండి. ఏదైనా కానీ మీరు ఊహించినటువంటి ఒక సంఘటన మిమ్మల్ని పలకరించబోతుందని అయితే చెప్పుకోవాలి. ఆ సంఘటన ఏంటంటే కనుక ఈరోజు మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక, ఉదాహరణకు చెప్పాలంటే ఏదైనా కానీ ఇప్పటి వరకు జరిగిన ఒక సంఘటన ఉంటుంది కదా అండి, అది మీరు ఊహించినటువంటి ధనలాభం అనేది కూడా మీకు కలగడం కూడా ఒకంత అదృష్టం అనేది చెప్పుకోవచ్చు, కొంత దురదృష్టం అనేది చెప్పుకోవచ్చు. మీకు కొన్ని లాభాలు కూడా కలిగే అవకాశం కూడా కనబడుతుంది.
కనబడుతుంది. ఒక అనూహ్యమైనటువంటి ధన సంపదలు కూడా కలగబోతున్నాయి. మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులను కానీ, లేదా మీకు అసలు దక్కకూడదు, దక్కవలసిన అవసరం లేదు ఇంకా అనేటువంటి ఆస్తిపాస్తులు కానీ మిమ్మల్ని పలకరించబోవడం, ఇటువంటివన్నీ అనూహ్యమైన పరిణామాలుగా మీకు ఆశ్చర్యపరచబోతున్నాయి. మీకు కూడా తెలియనటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన అయితే దీని ద్వారా మీరు చాలా తెలుసుకుని ఆనందించబోతున్నారు. సంపాదన కూడా రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఒక వ్యక్తి అయితే మీ జీవితంలోకి రాబోతున్నారు. ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి లాభం చాలా ఎక్కువగా కనబడుతుంది. ఆ వ్యక్తి ఇచ్చేటువంటి సలహా వలన కానివ్వండి, చెప్పేటటువంటి ఒక మాట తీరు వల్ల కానివ్వండి, మీకైతే అది చాలా బాగా ఉపయోగపడుతుంది. కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశించబోతున్న ఈ రోజునైతే మీ యొక్క రాశి గల వారికి వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు, బయట పనుల మీద కావచ్చు, తిరుగుతున్నప్పుడు కావచ్చు, కొన్ని పరిచయాలు అయితే ఏర్పడబోతున్నాయి, మీకు ఎదురు కాబోతున్నాయి. అలా అనుకున్నటువంటి పరిచయాలే మీ జీవితంలో ముందు ముందు రోజుల్లో ఒక మంచి మార్గాలుగా, స్నేహభావంగా అయితే ఒక సరికొత్త స్నేహబంధం కూడా ఏర్పడబోతుంది. వారు ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ప్రేమికుడు కావచ్చు, ప్రేమికురాలు కావచ్చు, ఏదైనా కానీ మీ జీవితంలోకి ఆహ్వానించబోతున్నారనైతే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క రాశి గల వారి యొక్క జీవితంలో ఈ రోజున ఒక సరికొత్త అధ్యాయాన్ని కూడా మీరు ప్రారంభించబోతున్నారనైతే తెలుసుకోవాలి. అలాగే కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు బాగా నచ్చడం, మీ యొక్క మాట తీరు కానివ్వండి, మీ యొక్క రూపలావణ్యం కానివ్వండి, మీ యొక్క హుందాతనం కానివ్వండి, మీరు ప్రవర్తించే ప్రవర్తన కానివ్వండి, మీలో ఉన్న సుగుణాలన్నీ కూడా వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షితులకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక మీరు ఈ రోజున ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు, వారి యొక్క చురుకుదనం కావచ్చు, అందం కావచ్చు, హుందాతనం కావచ్చు, ఏదైనా కానీ ఒక్క విషయంలో అంటే నూతన వ్యక్తులు మీకు బాగా ఆకర్షితులైపోతూ ఉంటారు. అలాగే వారు ఏంటంటే ఎలాగైనా మాట్లాడాలని చెప్పే ప్రయత్నాలు కూడా మీతో పదే పదే చేస్తూ ఉంటారు. మీకు మీ యొక్క ఫోన్ నంబర్ని తెలుసుకొని తరచూ మాట్లాడే ప్రయత్నం చేయడం, ఎంత మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నప్పటికీ కూడాను మిమ్మల్ని పదే పదే మాట్లాడిస్తూ ఉండడము, అవతల వాళ్ళ మాట ద్వారా మీకు చెప్పించడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇటువంటి అనూహ్యమైన పరిణామాలు రేపటి రోజున మీ జీవితంలో ఖచ్చితంగా చోటు చేసుకోబోతున్నాయి. ఇవన్నీ కూడా మీకు పైన ఇంతవరకు వచ్చిన సమస్యలు, గొడవలు అన్నీ కూడా సమసిపోబోతున్నాయి. మీకు ఎదురయ్యే సమస్యలన్నిటికీ పరిష్కారం మీకు రేపటి రోజున లభించబోతుంది. ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులు కానివ్వండి, ఇంటికి రప్పించి ఒక మంచి బంధువులతో ఆప్యాయంగా పలకరించేటువంటి అవకాశాలు కూడా, అటువంటి సమయం కూడా మీకు చోటు చేసుకోబోతుంది. రేపటి రోజున మీ కుటుంబ సభ్యులందరితో, సోదరుమణులు, బంధువర్గంతో మీ ఇంట్లో కాసేపు కూర్చొని చిన్ననాటి మిత్రులతో కలుసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. మీ ఇంట్లో ఆనందంతో ఎంతో ఉల్లాసభరితమైన వాతావరణం అయితే నెలకొనబోతుంది. చాలా కాలం తర్వాత మీరు ఎంతో ఆనందంగా ఉన్నారని అయితే మీరు గుర్తు చేసుకోబోతున్నారు. మీ యొక్క పనితీరు వల్ల పై అధికారులు మిమ్మల్ని గుర్తించి ఎంతో ప్రశంసల వర్షం అయితే కురిపించబోతున్నారు. తద్వారా కూడా మీరు ఎంతో ఉత్సాహంగా అయితే ఉండబోతున్నారు. వ్యాపార పరంగా మంచి లాభాలు అయితే గడించబోతున్నారు. ఈ రోజున మీరు లభించే లాభాలు మీకు మరింత రెట్టింపు విధంగా అయితే రాబోతున్నాయి. అటువంటి విషయంలో మీరు క్లియర్గా ఉంటారు. ఈ రోజున మీ జీవితంలో ఇప్పటి వరకు తెలియనటువంటి ఒక అనూహ్యమైనటువంటి రహస్యం కూడా మీకు తప్పకుండా తెలుసుకోబోతున్నారు. అది మీకు ఇంతకుముందు తెలియనటువంటి రహస్యం, మీ ఇంట్లో తెలియనటువంటి దాచిపెట్టిన రహస్యము ఆ వ్యక్తి ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. అయితే ఇక మొదట మీకు కొంచెం కోపంగా అనిపించినా కూడా తర్వాత మీరు ఆ రహస్యాన్ని తెలుసుకున్న తర్వాత కొంచెం కోపంగాను, అలాగే మాతో ఎందుకు చెప్పలేదు అనేటువంటి బాధ, ఇవన్నీ కూడా ఒక్కసారిగా మీరు బట్టబయలు చేయబోతున్నారు. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఎంతైనా మంచిది. కోపం వల్ల మీకు బంధువ్యాలు అన్నీ దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక ఆ ఎటు ఒక అనూహ్యమైన పరిణామం, దానివల్ల యాదృచ్ఛికమైతే కాదు, సాయంత్రం తర్వాత మీకు వచ్చే చిన్న పరీక్షలో మీరు సహనంగా ఉంటే విజయం మీ మార్గం అవుతుంది. ఎస్ అన్న అక్షరం గల వ్యక్తితో చిన్న వృద్ధికృత అయితే మీ హృదయాన్ని తీసుకోండి, తప్పకుండా మీకు బలంగా మారుతుంది. ఆ పరీక్షలో మీరే గెలవబోతారు. తప్పకుండా శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మీరు ధైర్యంగా నిలబడితే శని అనుగ్రహం మీకు నిండుగా ఉంటుంది. దానాలు చేయడం, దీపారాధన చేయడం, మంచి మాటలు మాట్లాడటం, ఇవన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా అయితే ఉంటాయి. తప్పకుండా రేపటి రోజున సాయంత్రం లోపు ఎస్ అన్న అక్షరం గల వ్యక్తి ద్వారా మీకు జరగబోయే సంఘటనలు అయితే మనం తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.